వద్దు, నా వల్ల కాదు. వద్దు, నాకు ఈ పెండ్లొద్దు, నా వల్ల కాదు. వద్దు, ఈ పెళ్ళొద్దు, నాకు ఈ పెండ్లొద్దు దొరసాని. సంపంగి, మళ్ళీ ఏమొచ్చిందే నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా? వదినా, నేను మాట్లాడతాను. అమ్మ సంపంగి, పెళ్లి పీటల మీద కూర్చున్నా కూడా ఏంటమ్మా ఇది? కూర్చో. వద్దమ్మగారు, నా వల్ల అయితలేదు. నాకే పెళ్ళొద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఆపవే, పిచ్చా నీకు? ఆలోచించుకోమని 4 రోజులు గడువిచ్చాను కదా, ఇదే నా నువ్వు ఆలోచించుకుంది? ఎక్కడి వాళ్ళనక్కడ ఉంచమని అందరూ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నిన్ను నెత్తిన పెట్టుకున్నాను చూడు, అందుకు నాకిలా కావాల్సిందేనే. నా కన్న బిడ్డలతో సమానంగా నీకు జీవితం ఇవ్వాలని అనుకున్నాను చూడు, నాకిలా జరగాల్సిందే. బాగానే బుద్ధి చెప్పావు. హే, పోవే ఇక్కడి నుంచి, పో. పిలవద్దు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధమూ లేదు. నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, నీ దృష్టిలో నేను కూడా చచ్చిపోయాననుకో. పోవే ఇక్కడి నుంచి, పోవే. ఆటో అన్నా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10కి వస్తాం. ఎక్కండి సార్. కొంచెం త్వరగా వెళ్ళాలన్నా. అలాగే అండి. అమ్మాయిని తీసుకువెళ్ళి ఈ పసుపు కుంకుమతో తులసి చెట్టుకి పూజ చేయించి ప్రదక్షిణాలు చేయించుకొని తీసుకొని రండమ్మా. సంపంగి, వెళ్ళమ్మా. ఏమైందమ్మా? పద, పూజ చేద్దు గాని పద. అన్న, కొంచెం ఫాస్ట్గా వెళ్ళన్నా, టైం అయిపోతుంది. పూజ చెయ్యమ్మా.
ప్రదక్షిణాలు చేయమ్మా. నా మాంగళ్యాన్ని నిలబెట్టమని ఎన్నో పూజలు చేశాను, కానీ మరో మాంగళ్యానికి పూజలు చేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు నేనే మృదులనని చెప్తే నాకిక్కడ జీవితమే ఉండదు. లేదు, ఈ తాళి కట్టించుకునే పరిస్థితే వస్తే ఇక అవే నాకు ఆఖరి క్షణాలు. నిజం బయట పెట్టడమా, ప్రాణాలు వదులుకోవడమా? ఏదో ఒక్కటే దారి. ఏం చేయాలి? సంపంగి, ఏంటిది? పెళ్ళంటే ఎంత సంతోషంగా ఉండాలి, నువ్వేంటిలా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? కాసేపట్లో మూడు ముళ్ళు పడబోతున్నాయి. ఇప్పుడు ఏడిపోయింటమ్మా. చూసేవాళ్ళు ఏమనుకుంటారో? ఏమన్నా అనుకోని అమ్మా, నా వల్ల అయితే అయితలేదు. ఏదో ఒకటి చేయండి అమ్మగారు, ఈ పెండ్లైతే ఆపండి. పెళ్ళి ఆపడవా? ఇప్పుడా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలు ఎందుకని అడిగితే ఏమని చెప్పమంటావు? ఏదో ఒకటి చెప్పండి అమ్మగారు, ఈ పెండ్లైతే ఆగిపోవాలా? ఇదేంటమ్మా, ఉన్నట్టుండి పెళ్ళి ఆగిపోవడం అంటే మాటలా? అసలు వదిలి గురించి ఆలోచించావా? యాక్సిడెంట్ జరిగినా నీ పెళ్లి చేయడం కోసమే ఎంత హుషారుగా ఉందో చూడు. చూడమ్మా, ఏదైనా సమస్య ఉంటే పెళ్ళయ్యాక చూసుకుందాం. టైం అవుతుంది, పదమ్మా. అది కాదమ్మగారు. అమ్మగారు, అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి, ముహూర్తానికి టైం అవుతుంది. ఏదో ఒకటి చేయండి అమ్మా. అమ్మా అమ్మా, ఏదో ఒకటి చేయండి అమ్మా. అదిగో అమ్మా, పంతులు గారు కూడా పిలుస్తున్నారు. రామ్మా, పద. అమ్మగారు, రామ్మా. ఏదో ఒకటి చేయండి అమ్మగారు. అమ్మా, ఇది తీసుకువెళ్ళి అందరి ఆశీర్వాదం తీసుకునండి. అట్లనే పంతులు గారు. అస్సలు ఏ రెస్పాన్స్ లేదేంటి? కొంపతీసి నిజంగానే పెళ్లి చేసుకుంటుందా ఏంటి? బాబు, అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టండి. బాబు, గట్టి మేడం వాయించండి.
ఎస్, ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చింది. సంపంగి, ఏంటమ్మా ఇది? వదులు, అందరూ చూస్తున్నారు. సంపంగి, సంపంగి వదులు. సంపంగి వదలు, వదలవే. హే, ఏంటే నీ ఉద్దేశం? ఏం చేద్దామనుకుంటున్నావు? దాని ఉద్దేశమేంటో ఎప్పుడో చెప్పింది కదా ఆంటీ. మీరే మీ ఇష్టానికి ఊహించుకొని మా సంపంగి మా మాట వింటుంది అని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. గుర్రాన్ని గడ్డి వరకు తీసుకెళ్లగలం గాని తినిపించడం ఎవ్వడి తరమూ కాదాంటీ. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. లేదు, ఇప్పటికీ ఖచ్చితంగా చెప్తున్నా, సంపంగి నా మాటే వింటుంది. నేను చెప్పినట్టే జరుగుతుంది. ఏదో తెలియని తనంతో నేను చేస్తున్న మంచేంటో తెలియక అలా మాట్లాడుతోంది. సంపంగి కూర్చో. దర్శని, నాకే పెళ్ళొద్దు, నేను చేసుకోను. నార్ముయ్, ఎందుకు చేసుకోవే? ఎందుకు చేసుకోవో చెప్పవే. నీ ఇష్టానికి ఆడుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? ఎందుకు చేసుకోనంటున్నావో ఈ రోజు నాకు తెలిసిపోవాలి. చెప్పవే, ఎందుకొద్దంటున్నావు? కారణమేంటో చెప్పు. అదెంత పెద్ద సమస్య అయినా సరే క్షణాల్లో పరిష్కరిస్తాను. కానీ ఈ పెళ్లి మాత్రం జరగాల్సిందే. సంపంగివి కాదా? నువ్వు సంపంగివి కాకపోవడమేంటే? అడవి నుంచి వచ్చింది ఆంటీ దగ్గరున్నది నువ్వే కదా. నువ్వు సంపంగివి కాకపోవడం ఏంటి? కానని చెప్తున్నాను కదా, కానంతే. అయితే మరెవరు నువ్వు? నేను చెప్తా పెద్దమ్మా. తనెవరో కాదు పెద్దమ్మా. మీ అందరినీ వదిలి ఉండలేక
మీ ప్రేమకి దూరం కాలేక తన రూపాన్ని మార్చుకుని మీ మధ్య తిరుగుతున్న ఈ ఇంటి కోడలు మృదుల పెద్దమ్మా. మృదులానా? గౌరవ్, గౌరవ్ ఏం మాట్లాడుతున్నావురా? ఇది మృదులేంటి? జోక్ చేస్తున్నావా గౌరవ్? తిను మృదులేంటి? అసలు మృదులకి తినికి పోలికేంటి? లేదు, నేనే మృదుల్ని. మీకు పోలికే కదా కావాలి? మృదులా, అమ్మ మృదులా, ఆగమ్మా. ఎంత మోసం చేసినవే! మొహం చూపియొద్దని పొమ్మంటే మొహానికి రంగు పూసుకొని వస్తావా? నువ్వు మనిషివా రాక్షసివా? ఏదో రకంగా మా ఇంటిని పట్టుకొని మమ్మల్ని పీడించడమే లక్ష్యంగా పెట్టుకున్నావా? మాన్సి, నేను చెప్పేది విను మాన్సి. ఏంటి నువ్వు చెప్పేది? నీ మాట మోసం, నీ పెళ్లి మోసం, నీ బతుకు మోసం, చివరికి నీ అవతారమే మోసం. మానసి, అంత మాట అనొద్దు. మీ అందరి ప్రేమ కోసం వేరే దారి లేకే ఇలా వచ్చాను, కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు. దయచేసి అర్థం చేసుకో మాన్సి. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నీ బిడ్డ మోసం చేసేది కాదని చెప్పమ్మా. నాన్న, మీరైనా చెప్పండి నాన్న. నేను మోసం చేయనని చెప్పండి నాన్న. నేను మీ బిడ్డ నాన్న. నాన్న, నోరు ముయ్యవే. ఇన్నాళ్ళు నువ్వు చేసిందొక ఎత్తు, ఇప్పుడు నువ్వు చేసిందొక ఎత్తు. ఎంత నమ్మానే నిన్ను. నా కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూశాను, అంతకన్నా ఎక్కువగా అభిమానించాను. కానీ చివరికి నన్నొక ఫూల్ని చేశావు కదే. అయ్యో లేదమ్మగారు, నేనెవరన్నా ఫోల్ చేయడానికో మోసం చేయడానికో రాలేదమ్మగారు. నా బతుకు బాగు చేసుకోవడానికి వచ్చాను. దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకో. నోరు ముయ్యవే.